హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి చిన్న సాంగ్కి ప్రోమో వచ్చింది. అసలు సాంగ్కి ప్రోమో కూడా రిలీజ్ చేస్తారనేటువంటి ట్రెండ్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచే స్టార్ట్ అయిందేమో. ఎప్పుడో గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనందరికీ బాగా వింటే కనుక ట్రెండ్ ఫాలో అవును సెట్ చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో హరీష్ శంకర్ గారు ఒక డైలాగ్ చెప్పించారు. నిజంగానే ఇది కూడా ఒక ట్రెండ్ మళ్ళీ సెట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది హరీష్ శంకర్ గారు. నిజంగా జస్ట్ 25 సెకండ్లు కనిపించినటువంటి ఆ వీడియోలో ప్రోమోలో పవన్ కళ్యాణ్ గారు మహా అయితే 4-5 సెకండ్లు కనిపిస్తారు. కానీ ఇప్పటికే ఒక రేంజ్లో మిలియన్ వ్యూస్తో దూసుకెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే అసలు ప్రోమోకే ట్రెండ్ సెట్ చేశారంటే ఇంకా సినిమాలో అది కూడా ప్రోమో అంటే సాంగ్కి సంబంధించిన ప్రోమో. ఇంకా ప్రోమో సంగతి పక్కన పెడితే ఈ సాంగ్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేటువంటి మిగతా అప్డేట్స్ ఎలా ఉంటాయి, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోకి తీసుకువెళ్తున్నారు అనిపిస్తుంది హరీష్ శంకర్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆ మేనియా తెలుసు, బట్ ఈ సినిమాలో అది కూడా ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు రిలీజ్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మంచి డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో ఈ సాంగ్లో చేశారట. ఆయనకి ఎక్కడో ఒక చోట కూడా చెప్పారు, నేను ఇప్పటివరకు డాన్స్ చేయకూడదు అనుకున్నాను, అందుకే చాలా వరకు తగ్గించేశాను అని చెప్పి. బట్ ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఈ సాంగ్ మ్యూజిక్కి నన్ను కూడా స్టెప్పులు వేయించేలా చేశాడు దేవి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏంటా అనుకున్నాం, నిన్న చూస్తే అర్థమైంది. ఆ 25 సెకండ్ల వీడియోలో పవన్ కళ్యాణ్ గారు కనిపించింది ఆ 4-5 సెకండ్లలో 2-3 స్టెప్పులు వేయించారు. ఆ 2-3 స్టెప్పులు చాలు సినిమా మొత్తానికి కూడా. సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడదాం. ఓజీలో కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీభత్సమైనటువంటి యాక్షన్ సీన్స్ ఇంకొకటి ఇవే మనకు కనిపిస్తే తప్ప అంటే వేరే ఏదో పెద్ద పెద్ద స్టోరీ అవసరంలా పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు విజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టుగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద అలా చూపించి వాక్ చేసుకుంటూ వస్తే చాలు, థియేటర్లో దద్దరిల్లిపోయేలా ఉంటాయి. ఇప్పటికే మనకి ఓజీతో అర్థమైపోయింది. స్టోరీ ఇదా అదా అనేది పక్కన పెడితే హరీష్ శంకర్ గారు ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ బిర్యానీ పెట్టడానికి రెడీ అయిపోయారనే చెప్పాలి. అది ఏ రకంగా ఉంటుందంటే ఆయన మాటల యుద్ధం మనకు తెలుసు. హరీష్ శంకర్ గారి మాటలు ఎలా ఉంటాయో త్రివిక్రమ్ గారు పూరి జగన్నాథ్ గారి తర్వాత ఆ మాటల దాడి సినిమాల్లో విజిల్సే కాదు, చాలా అద్భుతమైనటువంటి డైలాగులు చెప్పించేటువంటి వ్యక్తి మన హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని హీరోగా పెట్టుకున్నారు. ఇద్దరి కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు గబ్బర్ సింగ్తో. మళ్ళీ అలాంటి పోలీస్ క్యారెక్టర్ని మళ్ళీ ఎంచుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్తో పాటు ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ రావటానికి రెడీగా ఉంది. దానికోసం వెయిట్ చేయడమే లెక్క. ఈ 13వ తారీఖు ఈ సాంగ్కి సంబంధించింది ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారట. అది ఎలా ఉంటుందో, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆడుకున్నారో డాన్సులు వేశారో వెయిట్ చేసి చూడాల్సిందే.